మనందరికీ తెలుసు కదా! సింహం అడవికి రాజు. అలాంటి సింహం ముసలిదైపోయి, ఇంకా వేరే హంటింగ్ ఏమి చేయడానికి అవ్వట్లేదు. ఎలాగా అబ్బా! ఆకలేస్తుంది అని ఆలోచిస్తూ, ఒక చిన్న కేవ్ కనిపిస్తే, ఆ కేవ్‌లో వెళ్ళిందంట. ఏదైనా యానిమల్ ఉంటే తిందాము అని చెప్పి. కానీ ఆ కేవ్ ఏమో ఖాళీగా ఉంది. ఆ రోజు సాయంత్రం వరకు లయన్ అక్కడే ఉండి వెయిట్ చేస్తూ ఉంటే, ఆ కేవ్ వైపు ఒక ఫాక్స్ రావడం చూసింది. అప్పుడు లయన్ అనుకుంది, హమ్మయ్య! ఫాక్స్ వస్తుంది. ఇప్పుడు ఫాక్స్‌ని తినేద్దాము అని చెప్పి. బట్ మనందరికీ తెలుసు ఫాక్స్ చాలా క్లెవర్. ఈ ఫాక్స్ ఆ కేవ్ ముందరే ఉన్న లయన్ ఫుట్ ప్రింట్స్ అబ్జర్వ్ చేసింది. సో, లోపల లయన్ ఉందా? వెళ్ళిపోయిందా? అన్న క్లారిటీ ఫాక్స్ రావడం కోసం ఫాక్స్ ఏం చేసింది? హాయ్ కేవ్! నేనైతే వచ్చేసాను. నేను రాంగానే ఎప్పుడు నాకొక వెల్కమ్ మెసేజ్ ఇస్తావు కదా! ఇవాళేంటి ఇంకా ఇవ్వలేదు అని అందంట. ఇదంతా వింటున్న ఆ సింహం, అమ్మో! ఇప్పుడు ఈ కేవ్ మాట్లాడకపోతే లోపల ఎవరో ఉన్నారు అనుకుని ఫాక్స్ రాదేమో! ఒక పని చేద్దాము. నేనే ఇస్తాను వెల్కమ్ మెసేజ్ అని చెప్పి, రా రా ఫాక్స్ నీకోసమే వెయిట్ చేస్తున్నాను అందంట. ఇంకా ఈ దెబ్బకి ఆ ఫాక్స్ అక్కడి నుంచి పారిపోయింది. మనమన్నా అంతే. ఒక్కొక్కసారి ఈ సిట్యుయేషన్స్‌లో మన ఫిజికల్ స్ట్రెంగ్త్ బదులు మెంటల్ స్ట్రెంగ్త్ వాడాలి. తెలివితేటలతో ఆ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేసి మనం సేఫ్‌గా ఉండాలి అని చెప్పి మనం చూసుకోవాలి.